ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. నిన్న మనం విష్ణుమూర్తి వామనావతారంలో ఒడుగు చేసుకోవడం, ఆయనకి కావలసినవన్నీ కూడా బృహస్పతి, సూర్యభగవానుడు, చంద్రుడు, కశ్యప ప్రజాపతి, బ్రహ్మ, సరస్వతీదేవి అందరూ తలొకటి ఇవ్వడం, సూర్యభగవానుడు గాయత్రి మంత్రోపదేశం చేయడం, ఆయన అక్కడున్న బ్రాహ్మణులని బ్రహ్మచారి అవగానే రాజ్యంలో భూరి సంభావనలు ఎవరిస్తున్నారు, ఏ ప్రభు ఇస్తున్నారు అని అడగడం వరకు తెలుసుకున్నాం. మహానుభావుడు బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు, భూరిదానాలు చేస్తూ ఉంటాడు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు మనం బలిచక్రవర్తి దర్శనం చేయడానికి బయలుదేరదామని విష్ణుమూర్తి అని బ్రహ్మచారి స్వస్తి చెప్పవచ్చు అనగా శుభం అని ఆశీర్వదించి చేయవచ్చు. కానీ చిన్నపిల్లవాడు గొడుగు ఒకటి వేసుకుని బయలుదేరుతున్నాడు కదండి. అతను తాటాకు గొడుగు వేసుకుంటాడు. బుడుగైన వాళ్ళు నల్లగుడ్డ గొడుగులు, రంగురంగుల గొడుగులు అవి వేసుకోవడం సాంప్రదాయం కాదు. అందుకే ఉడుగైన పిల్లవాడికి తీసుకొచ్చి భిక్ష అడగడానికని తీసుకొచ్చినప్పుడు కూడా గొడుగు వేసినప్పుడు మామూలు నల్లగుడ్డ ఉన్నది, లేకపోతే రంగురంగులుగా ఏదైనా డిజైన్లు చేసి ఉన్నది అటువంటి గొడుగుని ఇవ్వకూడదు. భూలోక కల్పవృక్షం కనుక తాటాకు గొడుగు వేసుకోవాలి అంటారు. ఇక్కడ అసలే పొట్టి బ్రహ్మచారి, దానికి తోడు 7 సంవత్సరాల 2 నెలలు, పంచశిఖలు కట్టుకున్నదేమో పచ్చటి బట్ట, అంతే కదండి. పచ్చటి పసుపు నీళ్లలో ముంచి తీస్తారు ఆ బట్టలు, వాళ్ళు కట్టుకున్నప్పుడు ఒడుగు చేసుకునేటప్పుడు. ముంజెమల తాడు, మెడలో వేసుకున్న జింకతోలు, కొత్తగా వేసుకున్న 3 పోగుల యజ్ఞోపవీతం, పెట్టుకున్న బొట్టు, అమ్మ పెట్టిన ఉంగరం, పొట్టు అడుగులు వేస్తూ బయలుదేరాడు ఆయన. సర్వప్రపంచ గురుభర నిర్వాహకుడు అడుగు చేసి ఎరి జనురిదేరెన్ కర్వుని వ్రేగు సహింపక ఉర్వీస్థలి కృంగె మృగ్గె ఉరగేంద్రుడున్ అన్నారు. ఎంత పొట్టి బ్రహ్మచారిగా ఉన్నా సమస్త బ్రహ్మాండాలు ఆయన బొజ్జలోనే ఉన్నాయి కదండి, ఆయనను ఆశ్రయించే ఉంటాయి. కాబట్టి కృష్ణుడు భగవానుడుగా ఉండగా అర్జును రథం మీద నుండి దూకినప్పుడు కడుపులో ఉన్న జగాలు కదిలిపోయాయి అంటూ ఉంటారు భీష్మాచార్యుల వారు. అలాగే వామనమూర్తి నడుస్తూ ఉంటేట కుప్పించి ఎగసిన కుండలంబులు కాంతి గగన భాగం వెల్ల కప్పిగొనగా ఉరికిన ఓర్వక ఉదరమ్ములోనున్న జగముల వ్రేగున జగతి కథల చక్రంబు చేపట్టి చనజెంచురైమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చెయ్యకు మన్నింపు మని కిరీటి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరిడి మెరిసి నేడు భీష్ముని చంపుడు నిన్నుగాతు విడువు మర్జన నానుచు అద్విశిఖ వృష్టి తెరలి చనుదించి దేవుండు దిక్కు నాకు అంటూ అర్జునుడు ఆ రోజు కృష్ణుడి గురించి, భీష్మాచార్యుల వారు కృష్ణుడి గురించి అర్జునుడి రథం నడుపుతున్నప్పుడు చెప్పారట. అలాగే వామనమూర్తిగా ఉన్న ఆ లోకాలన్నీ ఆయనను ఆశ్రయించే ఉంటాయి కదండి. విష్ణుమూర్తి ఏ అవతారంలో ఉన్నా లోకాలు ఆయన్ని ఆశ్రయించే ఉంటాయి. ఆయన అడుగు తీసి అడిగి వేస్తున్నప్పుడు బ్రహ్మాండాల బరువే మొయ్యలేకపోతుంటే సాక్షాత్తుగా భగవానుడే నడుస్తూ ఉంటే, ఆయన అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే అడుగు పడిన చోటల్లా శేషుని పడగలు వంగిపోతున్నాయిటండి. శేషుడు అంత బాధపడుతుంటే నడుస్తూ యజ్ఞవాటికి చేరుకున్నాడు ఆయన. కొన్ని వేల మంది బ్రాహ్మణులు కూర్చుని ఉన్నారు. ఒక్కొక్కరు కొన్ని వేదాలను అమ్నాయం చేస్తూ ఉన్నారు, జపాలు చేస్తున్నారు, మంత్రాల మీద ఉండే భాష్యాలను మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవాళే ఉపనయమైన పొట్టి బ్రహ్మచారి ఇవాళే ఉపనయనం అయ్యింది అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదాలు చదువుకోవడం మొదలుపెట్టాలి కదండి. ఎంతో శాస్త్ర పరిశోధన చేయాలి. అటువంటి వాడు ఇంట్లో ఉపనయనం అవగానే యజ్ఞవాటికి వచ్చేశాడు. బ్రహ్మచారి కనబడితే వెంటనే భిక్ష పెట్టి సత్కరించి పంపించాలి. వస్తుంటే బ్రాహ్మణులందరూ చూసి బ్రహ్మచారి ఇవాళే ఉపనయనం చేసుకుని ఇక్కడికి వచ్చామేమిటి అని మనసులో అనుకుంటూ ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. ఇవాళ ఉపనయనమైన పిల్లవాడు అక్కడ కూర్చున్న బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి, మీ గురువుగారు ఎవరు, మీరు ఏ మంత్రానికి చెబుతున్నారు, ఆ మంత్రం స్వరం అలా చెప్పవచ్చా అని అంటున్నాడు. ఆ మంత్ర వ్యాఖ్యానం ఏమిటి అని అడుగుతున్నాడు. ఫలానా యాగంలో ఇలా సమన్వయం చేయవచ్చు కదా అని అంటున్నాడు. హోమం చేస్తే ఈ ఫలితం వస్తుంది కదా అని కూడా అడుగుతున్నాడు. వీళ్ళందరూ ఈ ప్రశ్నలన్నీ వినేసరికి తల్లబోతున్నారు. ఇంకా వేదం చదువుకోవాలి కదా, ఇప్పుడే వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడేమిటి అని అనుకుంటున్నారు. పుట్టి నేర్చుకున్నాడా, నేర్చుకుని పుట్టాడా, ఈ పొట్టి పిల్లవాడి బొజ్జులో ఇన్ని మాటలు ఎక్కడున్నాయి అనుకుని వాళ్ళందరూ కూడా అనుకున్నారు. శంభుడో హరియో
పయోజభవుడో చండాంసుడో వహ్నియో దంభకారత వచ్చెగాక ధరణిన్ ధాత్రీసురండెవ్వడి సుంభుద్యోతునుడి మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారినిగని తత్సభ్యుల్ రహస్యంబుగాన్. వాళ్ళందరూ కూడా రహస్యంగా ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు ఇలా అనుకుంటున్నారట, ఇవాళ ఉపనయనమైన పిల్లవాడు ఇన్ని విషయాలు మాట్లాడగలడా? పరమశివుడో కుబేరుడో అగ్నిహోత్రుడో సూర్యుడో ప్రచ్ఛన్న వేషంలో తిరుగుతున్న బ్రహ్మచారి తప్ప ఈ బ్రహ్మచారికి ఇన్ని మాటలు ఎలా వస్తాయి అని మాట్లాడుకుంటున్నారు. తిన్నగా ఆయన బలిచక్రవర్తికి దగ్గరికి వెళ్ళాడు. ఆయన యజ్ఞం చేస్తూ హోమం చేస్తూ భార్య వింధ్యావళితో కలిసి అగ్నిహోత్రం చేస్తూ కూర్చుని ఉన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పద్యం చదివి ఇటువంటి పద్యం వాజ్మయంలో లేదని పొంగిపోయారటండి. దానిని స్వస్తి అంటూ మొదలుపెట్టాడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వాస్త నిలింపభర్తకు ఉదార పదవ్య వహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళ న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్. నాకు తప్పులు వచ్చాయి కొన్ని, చదివేటప్పుడు మన్నించండి. ఈయన స్వస్తి అంటూ మొదలుపెట్టాడు. స్వస్తి అన్న ముద్ర ఎక్కడుంటుందంటే లక్ష్మీదేవి పాదంలో ఉంటుంది. పాణీ పద్మదలౌ కౌరౌ పాదయితే స్వస్తికాయితౌ అని భవిష్యోత్తర పురాణంలో వ్యాసభగవానుడు చెప్తారు. లక్ష్మీదేవి పాదాలయందు స్వస్తిక్ ముద్ర ఉంటుంది కాబట్టి అది ఎక్కడైనా కనపడితే పరమ మంగళప్రదం అని గుర్తు. పరమ మంగళకరమైన వేదిక అని 100 ఏళ్ళు బాగుండాలి అన్న వేదికల మీద ఆ ఒక్క ముద్రే పెట్టాలి తప్పితే ఇంకేమీ పెట్టకూడదు. అంటే చెప్పాలి అంటే పెళ్లి జరుగుతోందనుకోండి, మధ్యలో పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి మధ్యలో ఒక తెర పెడతారు. దాని మీద ఒక స్వస్తిక్ ముద్ర తప్పితే ఇంకొక అక్షరం చిన్నది కూడా రాయడానికి వీలు లేదు. ప్రారంభమే స్వస్తి అంటే మంగళమగు కాక, అయిపోవడం మంగళప్రదంగా పూర్తవ్వాలి. ఏది పూర్తవుతోంది? మంగళప్రదంగా పూర్తే కొత్త ఆశ్రమం మంగళప్రదంగా మొదలు కావాలి. కాబట్టి ఇక్కడతో పూర్తయిపోతున్నదని శుభమగు కాక అని స్వస్తి అన్నమాటకు 2 అర్థాలు ఉంటాయి. స్వస్తి అంటే బ్రాహ్మణులు వేదస్వస్తి చెప్పడంలో అని, శుభలేఖలు అంటే ఆశీర్వచనం చేస్తున్నారు అని అర్థం వస్తుంది. మొత్తం ప్రసంగం అంతా అయిపోయాక స్వస్తి అంటే అయిపోయింది అస్మి అన్నమాట. అందుకే స్వస్తిక్ గుర్తు గోరింటాకు పెట్టుకున్నప్పుడు కూడా కుడి చేతి మీద వేసుకోవాలి తప్పితే ఎడం చేతి మీద పాదాల మీద కూడా వేసుకోకూడదు. చాలామంది తెలియక అలా చేస్తూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటే కుడి చేతి పని కుడి చేతి చేస్తుంది, ఎడం చేతి పని ఎడం చేతి చేస్తుంది కదండి. కాబట్టి స్వస్తిక్ గుర్తు ఎప్పుడు ఎడం చేతి మీద వేసుకోకూడదు. ఆయన అన్నారు, ఓ బలిచక్రవర్తి, 3 లోకాలను శాసించి పరిపాలించినవాడా, ఇంద్రపదవిని అధిష్ఠించినవాడా, నీకు స్వస్తి. మునులు చెప్పిన యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించే సమర్థత కలిగినవాడా, నీకు స్వస్తి. దేవతల భార్యల మెడలోని మంగళసూత్రాలను తెంపగలిగినవాడా, నీకు స్వస్తి. అనగా దేవతలను చంపగలిగినవాడా, నీకు స్వస్తి. దానవలోక ప్రభువైన బలిచక్రవర్తి, నీకు స్వస్తి. పైకి మంగళం అన్నట్టుగా వినిపిస్తోంది, తెలుస్తోంది. లోపల ఇవాళ్టితో నీవు యాగాలు చేయవలసిన అవసరానికి స్వస్తి. నీ 3 లోకాల ఆధిపత్యానికి స్వస్తి. స్వస్తి అంటే అయిపోయింది ఇంకా అన్నట్టుగా. ఇవాళ నుంచి 3 లోకాలకు శాసనం చేసే అధికారం పూర్తయిపోతుంది. వినేవాళ్ళకి ఒకటిలా ఉంటుంది. పైకి ఒకటి, తన హృదయంలో చేస్తున్న ఆశీర్వచనం ఒకటి. ఇక్కడతో నీ పదవి పోతుంది. పైకి బలిచక్రవర్తి సంతోషించేలా విడిపడుతున్నది ఆ స్వస్తి వేరు, ఈ స్వస్తి వేరు. ఆయన ఎవరండి? యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞే యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యాం అన్నమన్నాదయేవచ అంటారు. ఏ యజ్ఞం ఆయన స్వరూపమో అటువంటి వాడు. వామనమూర్తి రూపంలో బ్రాహ్మణ వేషంలో వటువుగా నడిచి వస్తుంటే అగ్నిహోత్రానికి కూడా సంతోషం వేసిందిట. అసలు అగ్నిహోత్రానికి ఒక లక్షణం ఉంటుందండి. మహాత్ములు యజ్ఞం జరిగే చోటికి వచ్చిన, సభా ప్రవేశం చేసిన అగ్నిహోత్రం పైకి లేచి జ్వాల ప్రదక్షిణ పురస్కారంగా తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగింది అంటే వచ్చినవాడు మహాత్ముడని గుర్తు. భగ్గున జ్వాల లేచి ప్రదక్షిణంగా తిరిగిందిట ఆయన వస్తుంటే. వచ్చినవాడు సామాన్యుడు కాదు, బ్రహ్మచారి, చాలా గొప్పవాడు అని బలిచక్రవర్తి గుర్తుపట్టాడు. వడుగా ఎవ్వడవు సంవాన స్థలం వెయ్యది ఈయకుడున్ నీ వరుదించుటకు సఫలమయ్యన్ వంశమున్ జన్మము కడు ధన్యాత్ముడునైతే నీ మఖము యోగ్యం బయ్యో నా కోరికల్ కడతేరెన్
సుహృతంబులయ్యే శిఖులం కళ్యాణమిక్కాలముల్. పద్యంలో యజ్ఞవైభవాన్ని ఆవిష్కరించారాయన. పేరు తెలియదు కనుక ఉపనయనం చేసుకున్న ఓ బ్రహ్మచారి, ఒడుగా అంటే బ్రహ్మచారి అని అర్థం. నీవు ఎవరి పిల్లాడువు, ఎక్కడి నుంచి వచ్చావు, నీవు ఇక్కడకు రావడం వలన అగ్నిహోత్రం జ్వాలగా పైకి లేచి ఎలా తిరుగుతోందో చూడు. నా కోరికలన్నీ తీరాయి. నీలాంటి వాడు రావడం వలన నా వంశం తరించింది. యాగం గొప్పగా ప్రసిద్ధి చెందుతుంది. నీవు వచ్చిన ఈ కాలం పరమ మంగళకరమైనది అని ఎంతో మర్యాదతో మాట్లాడాడు. బలిచక్రవర్తి వింధ్యావళి దంపతులు వటువును చూసి కురిసిపోయారు. ఎంత చక్కని వటువు సభలోకి వచ్చాడు. నాయనా, నీకేం కావాలో అడగవయ్యా, బ్రహ్మచారివి కదా, భిక్ష అడుగు, ఇచ్చేస్తాను అన్నారు. ఈయనన్నాడు, చాలా చమత్కారంగా మాట్లాడాడు ఆయన. ఏం కావాలని అడుగుతామేమిటి, 3 అడుగులు అనలేదు, 1-2 అడుగులు అన్నాడు. 2 అడుగులతో భూమి ఆకాశాలను కొలుస్తాను, 3 అడుగు నీ తల మీద పెడతాను. నేను ఒంటివాడను, బ్రహ్మం ఒక్కటే అన్నది అందరికీ తెలిసిందే కదండి. కాబట్టి ఉన్నది బ్రహ్మం ఒకటే, ఇంకేమీ లేదు. ఉన్నది ఒకటే, ఆ ఒక్కటే నేను, నాకేమీ అక్కర్లేదు, ఇచ్చాను అని చూపిస్తాను ఏమిటో అన్న మాటగా అతను వ్యక్తం చేస్తున్నాడు. పరమ సంతోషాన్ని వ్యక్తం చేసేటప్పుడు 2 చేతులు చూపిస్తూ చాలు, ఇంతకన్నా ఏం కావాలి, బ్రహ్మాండం అంతా ఇచ్చినంత సంతోషం అంటూ ఉంటారు. ఏదైనా ఇస్తేనే అంటారు, ఏమీ ఇవ్వకపోతే. అలా అనేవాడు ఒక్కడే. సీతారాములను తన భుజాల మీద కూర్చుంటే అలా ఉండే వాహనం హనుమద్వాహనం. మిగిలిన వాహనాల చేతులు అలా చాపవు. హనుమ వాహనం ఒక్కటే, ఇంతకన్నా నాకేం కావాలి అన్నట్లుగా చేతులు చాచి ఉంటుంది. మీరు చూసే ఉంటారు సీతారాముల్ని మీద ఎక్కించుకున్నప్పుడు హనుమ ఎలా ఉన్నాడు అన్నది. మూపున సీతారాములు కూర్చుంటే చాలు, ఎంతటి దాసాంజనేయుడో ఆయన మహాభక్తుడై ఆయన వాహనం కింద వచ్చేశాడు. అందుకే భక్తి నవభక్తుల్లో దాసోహం అన్నది ఎవరు చేశారంటారండి, హనుమంతుడు చేశాడని అంటారు. కాబట్టి ఇక్కడ విషయానికి వస్తే వామనమూర్తి 1-2 అడుగులు ఇచ్చాను అను, బ్రహ్మాండం ఇచ్చినట్లే అని, పైకి ఇచ్చాను అను లోకాలన్నీ కొలిచేస్తానని లోపల అర్థం ఆయనది. కానీ పైకి మాత్రం ఏమన్నాడు, 1-2 అడుగులు ఇస్తే చాలు, ఇచ్చాను అని అను అన్నాడు. దానం చేసేస్తా అని సంతోషపడిపోతున్న దానవేంద్ర, ఇచ్చేసాను అను, చూపిస్తాను ఏమిటో అన్నాడు. అంటే ఆయన మనసులో ఉన్నది బలిచక్రవర్తికి తెలియదు కదండి, ఆయన ఎవరు అన్నది కూడా తెలియదు. కాబట్టి నీ సంతోషమే ఇవ్వగలిగిన వాడిని ఇచ్చేస్తాను అని అంటున్నావు, అదే నీ దగ్గర అన్నీ పోగొడుతుంది. ఇస్తాను ఇస్తాను అంటున్నావు, 3 అడుగులు ఇచ్చాను అను, ఎక్కడి నుండి వచ్చావు, ఎవరి పిల్లవాడివి అని అడిగావు కదా. నీవు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే మర్యాద ఎక్కడుంటుంది, అంతే కదండి. దానమిచ్చేవాడు అడిగినప్పుడు ఈ పిల్లవాడు కూడా సమాధానం చెప్పాలి, పుచ్చుకునేవాడు కదా. కాబట్టి ఆయన అన్నాడు, ఓ బలిచక్రవర్తి, ఇక్కడ ఉంటాను అని చెప్పడం కష్టం. పైకి బ్రహ్మచారి కాబట్టి ఇక్కడ ఉంటానని చెప్పడం కుదరదు. గురువుగారు దర్భలు పట్టరమ్మని అంటే వెళ్ళాలి, భిక్షాటనకు వెళ్ళమని అంటే వెళ్ళాలి, మీ అమ్మగారికి సాయం చేయమని అంటే ఆవులను తోలుకు వెళ్ళాలి, పాఠం రావి చెట్టు కింద కూర్చుని చెబుతానంటే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఉంటానని చెప్పడం కుదరదు. గురువుగారి ఆజ్ఞకు బద్ధుడై ఆయన ఎక్కడికి వెళ్ళమని అంటే అక్కడికి వెళ్ళాలి. బ్రహ్మచారిని ఇక్కడ ఉంటానని ఎలా చెబుతాను అని పైకి అర్థం వచ్చేలా ఆయన అన్నాడు. కానీ ఆయన అసలు ఎవరండి, మహావిష్ణువు, అంతటా నేనే ఉంటాను అని లోపల అర్థం. ఫలానా వారి తాలూకా అని ఎవరి పిల్లాడివి అని అడిగాడు కదండి. కాబట్టి ఫలానా వారి తాలూకా అని చెప్పడం ఎందుకులే, ఉపనయనం చేసి గురువుగారితో పంపించి వేశాక చక్రవర్తి కొడుకైనా సరే ఫలానా వారి పిల్లవాడిని అని చెప్పడం కుదరదు. అహంకార పరిత్యాగం చెయ్యాలి. భిక్ష తెచ్చి గురుపత్ని అందరితో సమానంగా గవడం పెట్టినప్పుడు తినాలి. అందరితో ఆవులను మేపాలి. ఫలానా రాజుగారి కొడుకుని అంటే కుదరదు. ఫలానా వారి పిల్లాడిని అని చెప్పడానికి తల్లిదండ్రులు చెప్పిన మాట వాడినై ఉండాలని పైకి అర్థం. కానీ లోపల ఆయన మనసులో ఉండే అర్థం అసలు మనందరికీ తెలిసిన అర్థం, నేను లోకానికి తల్లిని తండ్రిని తప్ప తల్లి తండ్రి ఎవరైనా నాకు ఉంటే కదా, ఎందుకు వచ్చింది, నేను ఎవరి మాట వినను, విష్ణువునని చెప్పకుండా చెబుతున్నాడు ఆయన. ఏమి చదువుకున్నామని అడిగావు కదా, లోకంలో ఉన్న చదువులన్నీ చదువుకున్నానని అనుకో. బ్రహ్మచారి కనుక చదువు పట్ల అశ్రద్ధ వహించి ఇలా తిరుగుతున్నానని, ఇంకా చదువుకోవాల్సి ఉన్నాయి అని అనుకోవద్దు. నేను ఇది చదువుకోలేదు అంటే గురువుగారు నీకు ఇంకా ఇది చెప్పలేదా అంటారు. ఆయన మీద నింద ఎందుకు, అన్నీ చదువుకున్నానని అనుకో, గురువుగారు అన్నీ చెప్పారు అన్న తృప్తి నాకు ఉంది అని ఆయన అన్నాడు. నిజంగా గురుభక్తి అంటే అలా ఉండాలండి.
కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు సత్యదండం పట్టుకుని ఒక అరుగు మీద కూర్చుని ఉన్నారు. ఇద్దరు వేద విద్యార్థులు ఆడుకుంటున్నారు. ఆయన వారిని పిలిచి, ఏం ఆడుకుంటున్నారు? మీరు పాఠం చెప్పవలసిన చోటకి వెళ్ళట్లేదేంటి? మీకు పాఠం చెప్పవలసిన అధ్యాపకుడు రాలేదా అని అడిగితే, ఒకడు, మా గురువుగారు ఇంకా రాలేదు, అందుకే ఆడుకుంటున్నాం అన్నాడు. రెండవవాడు, లేదండి, మా గురువుగారు వచ్చారు, పాఠం చెబుతుంటే మాకే ఆడుకుందామనిపించి ఆడుకుంటున్నాం అన్నాడు. పరమాచార్య స్వామి తెల్లబోయి, మీరిద్దరూ నాతో రండి అని పాఠశాలలోకి తీసుకుని వెళ్ళారట. వాళ్ళ అధ్యాపకుడు రాలేదు. ముందువాడు నిజం చెప్పాడు. నీ అధ్యాపకుడు వచ్చి పాఠం చెప్తుంటే ఆడుకోవాలనిపించి ఆడుకుంటున్నానని అబద్ధం ఎందుకు చెప్పావు అని రెండోవాడిని అడిగాడు. తప్పు కదా అలా చెప్పడం అని అడిగితే, ఆ పిల్లవాడు, నాకు పాఠం చెప్పే గురువుగారు వేళపట్టున రాలేదని పీఠాధిపతులైన మీతో చెప్పి చిన్నపుచ్చటం కన్నా గురువుగారు వచ్చారని చెప్పి నెపం నా మీద వేసుకుని గురువుగారి గౌరవం నిలబెట్టడమే శిష్యునిగా నా కర్తవ్యం అని అన్నట్ట. అది గురుభక్తి అంటే. అప్పుడు ఆయన శభాషణ ఆ పిల్లవాడిని పరమాచారి ఎంతో మన్నన చేశారట. అది గురుభక్తి కదండి. విష్ణువు గురుభక్తిని ఆవిష్కరించారు. ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పడం ఎందుకు? సాధారణంగా 3 చేస్తూ ఉంటాను. బ్రహ్మచారి 3 పనులు చేయాలండి. సంధ్యావందనం చేసి గాయత్రి చెయ్యాలి, అగ్నిహోత్రంలోనికి సమితిదానం చెయ్యాలి, వేదాధ్యయనం చేస్తూ కూర్చోవాలి. ఈ 3 చెయ్యాలి. నేను ఆ 3 చేస్తూనే ఉంటాను అని చెప్పాడు. నేను శ్రీమన్నారాయణుని కనుక సృష్టి స్థితి లయ 3 చేస్తూ ఉంటాను అని లోపల అర్థం. పై అర్థం బ్రహ్మచారిని చెబుతున్నాడు, లోపల అర్థంతో పరబ్రహ్మనని చెబుతున్నాడు. నేను ఎవరు ఏమిటి అని అడిగావు కదా. ఒకప్పుడు డబ్బు ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు. ఒకప్పుడు నేను శ్రీమన్నారాయణుడిగా ఉండగా లక్ష్మీదేవి ఉండేది. బ్రహ్మచారి వామనమూర్తిగా ఉండగా భార్య పక్కన ఉండదు కదండి. కాబట్టి ఆయన చెప్పడంలో అర్థం అది. ఒకప్పుడు డబ్బు ఉండేదంటే అప్పుడు లక్ష్మీదేవి ఉండేది నారాయణుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమీ లేదు. పైకి మా నాన్నగారి వద్ద ఉన్నప్పుడు డబ్బు ఉంది, బ్రహ్మచారిగా గురువుగారి వద్ద ఉండగా డబ్బు ఎందుకు అని ఆయన సేవ చేయడమే నా బుద్ధి మాత్రం మంచి బుద్ధిలో ఉన్న వాళ్ళతో ప్రవేశించి ఉంటుంది అని చెప్పినట్టుగా చెప్తున్నాడు. భగవంతుడిని కాబట్టి ధర్మం ఉన్న వాళ్ళని రక్షిస్తూ ఉంటాను అని ఆయన అర్థమైనప్పటికీ మంచి బుద్ధులు ఉన్న వాళ్ళలో ప్రవేశించి ఉంటుంది నా బుద్ధి అని ఈయనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. బలచక్రవర్తికి మాత్రం పిల్లవాడు బ్రహ్మచారిగా ఉన్నానని చెప్పుకుంటున్నాడు అనే అనుకుంటున్నాడు తప్పితే ఆయన లోపల అర్థం గ్రహించలేకపోతున్నాడు. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు పిల్లవాడా అని సంతోషంతో మిటికలు విరిచేసి, ఎంత బాగున్నాడో బ్రహ్మచారి, ఎంత ముద్దుగా ఉన్నాడో, ఏం కావాలో అడగమని మరీ 3 అడుగులు ఏం సరిపోతాయి, మరీ 3 అడుగులు అడుగుతావేంటి అని భర్తకు చెబుతున్నది భార్య. ప్రత్యేకించి భూమిని దానం పుచ్చుకున్నవాడు తొక్కి చూసుకోవాలి. ఎక్కడో కూర్చుని రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటున్నాం, మాకు తెలిసిన మా బావమరిది వెళ్ళి చేయించేస్తాడులేండి, లేకపోతే మా మామగారు వెళ్ళి చేయించేస్తారు అని చెప్పి అనుకోకూడదు. మనం కొనుక్కునే నేలని ఒకసారి మనం తొక్కి చూసుకోవాలి. అది పద్ధతి, అసలు శాస్త్రం అది. కాబట్టి 3 అడుగుల దానం పుచ్చుకున్నవాడు అంటే వామనమూర్తి నడవాలి. అసలే పొట్టి పిల్లవాడు, చిన్న చిన్న కాళ్ళు, నేనేమో అఖండ సామ్రాజ్యపతినైన బలిచక్రవర్తిని. ఇంత ముచ్చటగా ఉన్న పిల్లవాడికి 3 అడుగులు ఇవ్వడం ఏమిటి? బలిచక్రవర్తికి ఇంత ముచ్చటగా ఉన్న పిల్లవాడికి 3 అడుగులు ఇవ్వడం చిన్నతనంగా అనిపించింది. అదేమిటి పిల్లవాడా, 3 అడుగులను పట్టుకుని కూర్చున్నావేంటి? ఇంకా పట్టుబట్టలు కావాలా, గోవుల మందలు కావాలా, చీనాంబరాలు కావాలా, వజ్ర వైఢూర్యాలు బంగారాలు కావాలా, రాజ్యం కావాలా, అగ్రహారాలు కావాలా, కాంతామణులు కావాలా, చెప్పు, నీకు ఏం కావాల్సినా ఇచ్చేస్తాను. బ్రాహ్మణుడు అన్న మాటికి అర్థం దొరికిన దానితో పరమ సంతోషంతో వెళ్ళిపోవాలి అని అర్థం. సన్యాసికి గొప్ప భూషణం ఏంటండి? జ్ఞానం. బ్రాహ్మణునికి ఉండవలసిన గొప్ప ఐశ్వర్యం తృప్తి, సంతోషం వలన కలిగిన తృప్తి. వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణుడిగా వేషం వేసుకును, లేక నిజమైన బ్రాహ్మణుడు మన ఇంటి ముందుకి భిక్ష కోసం వచ్చాడు అనుకోండి. ఇప్పట్లో అంటే బియ్యము అది ఇవ్వకపోయినా ఓ 21 రూపాయి ఇస్తే, అసలు నిజంగా మా ఇంటి దగ్గరికి వచ్చిన అతను కూడా అలాగే అన్నాడు. 21 రూపాయి వస్తే, మా గురువుగారితో కలిసి వచ్చానండి, మీరు 20 రూపాయలు ఇస్తారండి, నాకు వద్దు, నేను తీసుకోను అన్నాడు ఆయన. 100 రూపాయలు ఇవ్వాలండి మినిమం అన్నారు. అంటే అది డబ్బు మీద ఆశ. వాళ్ళు 1 రూపాయి ఇచ్చినా కూడా ఆ సన్యాసికి గొప్ప భూషణం జ్ఞానం ఎలా అవుతుందో, బ్రాహ్మణుడికి ఉండవలసిన గొప్ప ఐశ్వర్యం తృప్తి. ఆ ఇచ్చిన దాంతో తృప్తి పడాలి.
అలాగే క్షత్రియుడికి ఉండవలసిన గొప్ప ఆభరణం శత్రువులను సంహరించడంలో ముందుకు వెళ్ళగలగడం. దేవీ భాగవతంలో వ్యాసుడు అంటారు ఈ ముగ్గురికి ఇవి 3 భూషణాలు అని. కాబట్టి ఈ బ్రాహ్మణుడు 3 అడుగులే అడగడం ఏమిటి అని చిన్నతనంతో ఉన్నటువంటి శిబి చక్రవర్తికి వామనుడు ఏ రకంగా సమాధానం చెప్పాడు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.